హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ తెలుగు. ఈ వీడియోలో మనం జూన్ 8, 2025 జూన్ 8వ తేదీ డిఎస్సిలో అడిగిన ఎగ్జామ్లో క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. 2026 పారా ఒలింపిక్స్ గేమ్స్ ఉన్నాయి కదా, భారత్కి ఎన్ని పథకాలు వచ్చినాయని అడుగుతున్నాడు. ఎన్ని పథకాలు అంటే 29 పథకాలు వచ్చినాయి. 9 గోల్డ్, 9 సిల్వరు, 13 బ్రాంజ్ అనమాట. నెదర్లాండ్ చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఉన్నాడు కదా, ఇప్పటిదాకా ఎంతమందితో చెస్ ఆడాడు అంటే 1,43,000 మంది పైగా చెస్ ఆడడం జరిగింది. ఇది రికార్డ్ అనమాట. మన విశ్వనాథ్ ఆనంద్ ఉన్నాడు కదా, ఆయన 70,000 వరకు ఆడాడు. ఈయన వచ్చేసి మనకి 1,43,000 మంది వరకు ఆడాడు. జిఎస్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 1 జూలై 2015 నుంచి స్టార్ట్ అయింది. భారతదేశం మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటంటే పరం 8000. ఇది మొదటి తరైన యుద్ధం ఎవరి మధ్య జరిగింది? పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మొహమ్మద్ ఘోరీ, 1991. రెండో తరైన, మూడో తరైన కూడా చెక్ చేసుకోండి ఒకసారి. అవి కూడా వచ్చే షిప్స్లో అడిగే ఛాన్స్ ఉంది. మన ఛానల్లో ఆల్రెడీ కూడా ఒకసారి 6th జూన్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా చెక్ చేసుకోండి. ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ నుండి 1-2 బిట్లు అయితే ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో కూడా రిపీట్ అవుతున్నాయి. హరిప్రసాద్ చౌరాసియా ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని వాడతాడంటే మనకి వేణుగాన అనే దాన్ని వాడతాడనమాట. ఆయన హరిప్రసాద్ చౌరాసియా వేణుగానము అనే ఫ్లూయిట్ని వాడతారు. ఫ్లోరిస్ట్ అంటారు, FLORIET, ఫ్లోరిస్ట్ అని ఏదో అంటారు అనమాట ఆయన ఇంగ్లీష్లో అయితే. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తక రచయిత నెల్సన్ మండేలా. అండర్-19 మహిళా వరల్డ్ కప్ భారత్ విజేతగా నిలిచింది. అందులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన వారు ఎవరంటే దొంగటి త్రిష. ఈమె హైదరాబాద్కి చెందిన తెలుగు క్రీడాకారిణి, క్రికెట్ అనమాట. అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారు? ఏజీ అంటారు కదా, రాష్ట్రపతి నియమిస్తాడు. ఏ ఆర్టికల్ ఆధారంగా నిలుస్తారంటే ఆర్టికల్ 76. నాటో పూర్తి ఫామ్ ఏంటి? NATO, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 30 దేశాల మిలిటరీ కూటమిని నాటో అంటారు అనమాట. ఈ నాటో వల్ల మనకి ఏం జరిగింది? ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. నాటో అనేది మనకి ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తుంది. 24-25 మధ్య నాటో నెక్స్ట్ జూన్ 24-25లో అంటే ఈ నెలలోనే నెదర్లాండ్లో జరగబోతుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి బెల్జియంలో బ్రూసెల్స్ అనే ప్లేస్లో ఉందన్నమాట. సార్ సివి రామన్ గారికి నోబెల్ పురస్కారం ఏ సంవత్సరంలో లభించిందంటే 1930. రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు కాబట్టి ఆయన ఫిజిక్స్లో నోబెల్ బహుమతి కనుగొన్నాడు. 1954లో భారతదేశం ఆయనకి భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. భారత ప్రభుత్వం మొదటి ఉప ప్రధాని, సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి నెహ్రూ గారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనుకున్న వల్లభాయ్ పటేల్ అనమాట. జలియన్ వాలాబాగ్ ఎప్పుడు జరిగింది అంటే జలియన్ వాలాబాగ్లో ఏప్రిల్ 13, 1919లో జరిగింది. 2024 పారా ఒలింపిక్స్ క్రీడలలో భారత్ను ఎన్ని పథకాలు వహించాయంటే 29 పథకాలు. ఇది ఆల్రెడీ చెప్తున్నాం. ఇదండి ఈ వీడియో. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.